ఏంటన్నా కప్ప మునిగిపోయిందమ్మా? ఏంటి కప్ప మునిగిపోయింది? ఏం జరిగింది? నీకు నాకు రుణం తీరిపోయిందమ్మా. ఏమిటి నాన్న? ఈ వెంకటకర్మ కప్ప ముంచేశాడు. ఏం చేశాడు? ముంచేశాడు. ఆ మహంకాళి గారికి జడ్జి గారు ఉరిశిక్ష వేసేశారట. వేసింది ఆయన దగ్గర మనకే? అయ్యో ఏంటి రికమెండ్ చేసింది మనమేగా. అమ్మా ఆ మతాల భార్య గారిని తలుచుకుంటే నాకు వాంతొస్తున్నానన్నా. నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఉన్నారా? ఏమయ్యా పెద్ద మనిషి, ఇది నీకు న్యాయంగా ఉందా అంట? ఆ కుర్రనాయాలు వకీల్లో కనపడలేదని నేను ముందే చెప్పాను. నా మాట నువ్వు నమ్మలేదు. నీ మాటలు నేను నమ్మాను, మా నేను ఊదిస్తున్నావు. ఏం సమాధానం చెప్తావు? మారయ్య ఇలా చూడు, జరిగింది ఏదో జరిగిపోయింది. పాపం మీ అన్నయ్యకి నీకు రుణం తీరిపోయిందనుకో. మారయ్య నిజం, మా అమ్మాయి అన్న మాట అక్షరాలా నిజం. జరిగిపోయింది జరిగిపోయింది, మర్చిపోవయ్యా. మా నాన్న మర్చిపో. సంతలో చింతకాయ గాని వకీలని చెప్పి నన్ను మోసం చేసి మిమ్మల్ని చచ్చినా. అమ్మా ఏం లేదు, మారయ్య మనల్ని సరదాగా భయపెడుతున్నాడు. మారయ్య మర్చే మారయ్య, నువ్వెవరో చేస్తే నన్ను చెయ్యి, నా కూతుర్ని చేయక. అయితే ముందు మిమ్మల్ని నా కూతుర్రా. అవును, 4 రోజుల లోపల ఆ చింతకాయ గాడు కనపడ్డా సరే, లేదా నీ కూతురు అది ఒకందుకు మంచిదేలే. ఎవరు? నేను ది గ్రేట్ నకిలీ వకీల్ని. మీరా? ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? బయటకు రండి. ఏమిటి అవుతారా? పంక మన పెళ్లి పాడి జరుగుంటే వాడు కష్టకి నిన్ను పొడుచుంటే ఇదే గట. మగాడు పోతే ఆడది రకంగా ఉండడం లేదా, అందుకే ఆడది పోతే మగాడి రకంగా ఉండాలని నిరూపిస్తున్నాను. నేను చచ్చిపోతే మీరు బ్రతకలేరు, నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరే. సమయానుకూలంగా రేటు తగ్గించబడదు, పర్వాలేదు. గుండె రాయి చేసుకున్నాను. మిమ్మల్ని విడిచి నేను ఒంటరిగా చచ్చిపోలేను, మీరు కూడా నాతో రండి, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నో 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 నో, ఈ భూమి మీద నాకు చాలా పని ఉంది, ఇంకా నాకు టికెట్ రాలేదు. నువ్వు పో. అయితే నేను చావడం ఖాయం అన్నమాట. ఖాయమా? ఖాయమన్నారా? పంక చచ్చే ముందు చివరిసారిగా ఒక డ్యూయట్ పాడుకుందామా? ఏం పాడుకుందాం? పోదువో చెవట్లు పడతా ఉంటే వేడకోవడానికి సమయం కదయ్యా. అల్లుడు గారు, పంకజం ఇక్కడ ఉంటే ఎలాగో వాడు వచ్చి ఇప్పుడు చంపేస్తాడు. ఏదైనా చక్కటి ఉపాయం చెప్పబోయా? మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టద్దు, నన్ను కొంచెం ఐడియా తెచ్చుకునేవ్వండి. మామగారు రంగనని వెతికి తీసుకొస్తానని మా బావతో చెప్పొస్తాను. మేము ఆ ఊరు ఈ ఊరు తిరిగి మద్రాసు చేరుకుంటాం. మా రఘు హాస్పిటల్ అక్కడ ఉంది కదండి, మేము సేఫ్గా అక్కడ ఉండొచ్చు. ఏమండి, అయితే మనం ముందు ఏ ఊరు వెళ్దాం? హైదరాబాద్. హైదరాబాదా? ఎందుకు? అక్కడ జాలీగా ఖుషీగా ఫ్రాకత్గా. అయితే అక్కడికి వద్దు, తిరుపతి వెళ్దాం. తిరుపతి ఎందుకు? మన పెళ్లి కుదిరితే నీకు గుండు చేయిస్తానని నేను మొక్కుకున్నాను. నాకు గుండు చేయిస్తానని నువ్వు మొక్కుకున్నావు? బ్యూటిఫుల్ ఐడియా. పంక నా క్రాఫ్ మీద నీకంత కక్ష ఎందుకు, నా బోడిగుండు మీద నీకంత ఆపేక్ష ఎందుకు? చూడు, నేను ఒకటి అనుకున్నాను, మన పెళ్లి కుదిరితే మీ నాన్న గుండు చేయించి కొంచెం పిలగుంచుదామని. అయ్యో